ప్రైజ్ ద లార్డ్. అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనములు తెలియజేసుకుంటున్నానండి. నిన్న రాత్రికాల సమయం నుంచి వేకువజాము సమయం వరకు ఆయన సజీవమైన రెక్కల చాటున మనందరినీ కాచి కాపాడి భద్రపరిచిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. ప్రతి ఒక్కరూ ఎర్లీ మార్నింగ్ ప్రేయర్లో ఏకీభవిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థన, స్తుతి, స్తోత్రం. పరిశుద్ధ పరలోకమందున్న తండ్రి, మీకే వేలాది వందనాలు, కోట్లాది స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో మీ గురించి తెలుసుకోకుండా ఎంతోమంది ఆత్మలు నశించిపోతున్న కట్టి వారిలో మమ్మల్ని లేకుండా మా కుటుంబాన్ని, మా బంధుమిత్రులను, మా స్నేహితులను, మా ప్రతి ఒక్క విశ్వాసిని, మాకు తెలుసున్న ప్రతి ఒక్క బిడ్డని కాచి కాపాడి భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలనైనా మీ బంగారు పాదములకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నైనా. అయ్యా, ఏ పాటి వారంనైనా గట్టి పరకంటే హీనమైన వాళ్ళంనైనా, బలహీనులము తండ్రి, బుద్ధిహీనులమునైనా అట్టి మమ్మల్ని మీ సజీవమైన రెక్కల చోటును కాచి కాపాడి భద్రపరుస్తున్నారు తండ్రి. అందుకు మీకు వేలాది వందనాలు, కోట్లాది స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయం చూడక ఎంతో గొప్పవారు, ఎంతో మంచివారు, ఎంతో హృదయ శుద్ధి గల వారు ఉన్నారు తండ్రి. వారందరినీ కాదని మా పేర్లను జీవ గ్రంథంలో ఉంచిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలనైనా యేసయ్యా. అయ్యా, ఏ పాటి వారం తండ్రి గట్టి పరకంటే హీనమైన వాళ్ళం తండ్రి, గాలి వీస్తే పొట్టు వలె రాలిపోయేటి వాళ్ళం తండ్రి. అట్టి మమ్మల్ని మీ యేసుక్రీస్తు అనే బండ మీద నిలబట్టి కుడికి ఎడమగని జరిగిపోకుండా కాచి కాపాడి భద్రపరుస్తున్నారు తండ్రి. అందుకు వేలాది వందనాలు, కోట్లాది స్తోత్రాలు, స్తుతులు నైనా. మేమేమై ఉన్నామో అది మీ చిత్తమే తండ్రి, ఏమై ఉన్నామో అది మీ కృపయేనైనా. మా యొక్క అర్హతను బట్టి కాదు తండ్రి, మా యొక్క యోగ్యతను బట్టి కాదు నైనా, మీ యొక్క కృపను బట్టి మేము ఇలా ఉన్నాం తండ్రి. అందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలనైనా. తల్లి గర్భంలోని రూపింపక ముందే మమ్మల్ని ఎరిగిన మహోన్నతుడు మీరేనైనా. సమస్తము ఎరిగిన వాడివి, సమస్తము సాధ్యమైన వాడివి నీవేనైనా యేసయ్య తండ్రి. మా హృదయాలు మీరు తట్టు తిప్పండి ప్రభు. మా హృదయాలు మిమ్మల్ని ఆనుకుని ఉండే హృదయాలుగా మమ్మల్ని తీర్చిదిద్దండి ప్రభు. పూర్ణ హృదయంతోను, పూర్ణ మనసుతోను, పూర్ణ జ్ఞానంతో, ఆత్మతో, సత్యంతో ఆరాధించుకునే వారిగా ఉండాలి తండ్రి. పెదవుల పరంగా కాదు తండ్రి, హృదయాంతరం ప్రార్థించుకోవాలి తండ్రి. ఆచార భక్తి మేము నిర్వర్తించుకోవాలి తండ్రి. విరిగి నెలిగిన హృదయంతో ప్రార్థించుకునే వారిగా మేము ఉండాలి తండ్రి. మా జీవితంలో మొదటి స్థానం మీకు ఇవ్వాలి తండ్రి. యథార్థత కలిగి ఉండే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా. మా జీవితాలు అపవాదికి లేకుండా మీ యందు విశ్వాసంతో ప్రార్థించుకునే వారిగా మేము ఉండాలి తండ్రి. మీ యొక్క పరిశుద్ధాత్మ కార్యం మా మీద జరిపించండి ప్రభా యేసయ్య తండ్రి. ఇప్పుడు ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి ఉన్న అవసరతను సకాలంలో తీసివేసి మాకు ఏసై ఉన్నారు, ఏ కొదవ లేదని తెలుసుకునే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా. మీ యొక్క పరిశుద్ధాత్మ ప్రకారం జీవించాలి తండ్రి. దేవునికి సమస్తము సాధ్యమే కదా తండ్రి. హల్లెలూయా, స్తోత్రం నైనా. నీ పక్కన 1000 మంది పడి, కుడి పక్కన 10,000 మంది కూలినను కూడా అపాయం నీ ఎత్తుకు రాదని సెలవిచ్చిన దేవాతి దేవుడు మీరు ఉండగా మేము ఎవరి మీద ఆధారపడలేం తండ్రి. బైబిల్ చదివితే బైబిల్లో అనేక వాగ్దానాలు చేసి ఉన్నారు తండ్రి. ఆ వాగ్దానాలను మేము పట్టుకుని ప్రార్థించాలి తండ్రి. మీ యొక్క నామంలో ప్రతి ఒక్క వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థించుకునే వారిగా మేము ఉండాలి తండ్రి. పరిశుద్ధ స్తోత్రం నైనా. ఒకరిని తల్లి వారిని ఆదరించినట్టు నేను నిన్ను ఆదరిస్తాను వాగ్దానం చేసిన వాడివినైనా. తల్లిదండ్రులైనా ఒక్క సెకండ్ మర్చిపోతారేమో కానీ మీరు మర్చిపోయే దేవుడు కాదనైనా. హృదయాంతరం ఎరిగిన వాడివినైనా. యథార్థత కలిగి ఉండే హృదయాలు మాకు ఇవినైనా. ఎవరి గురించి తప్పుడు ఆలోచన చేయకుండా, తప్పుడు పనులు చేయకుండా, మా తలంపులో కానీ, చూపులో కానీ, నడతలో కానీ, చేతల్లో కానీ, వినుటలో కానీ ఏ దుర్బుద్ధి చేరకుండా మీ యొక్క మంచి మార్గం వైపు నీతిమంతుల ప్రార్థన ఆలకించే దేవాది దేవుడు మీరేనైనా. మీ యొక్క మార్గం వైపు కుడిగాని ఎడమగాని జరిగిపోకుండా సహాయం దయచేయండి నా సమస్తమైన దేవా. విశ్వాసంలో యోబు గారికి విశ్వాసం మాకు కలగజేయండి ప్రభా. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమైనట్లు ఎలాగ విశ్వాసంతో ప్రార్థించుకోవాలి తండ్రి. ఆవగింజంత విశ్వాసంతో ప్రార్థించుకునే మాకు హృదయాన్ని మాకు ఇవ్వండి ప్రభా. ఈ వాగ్దానాలన్నీ మేము ఎత్తిపెట్టి ప్రార్థిస్తుండగా మాకు ప్రతి ఒక్క వాగ్దానం మా జీవితంలో నెరవేర్చాలి తండ్రి. నెరవేర్చే దేవుడు నీవే. వేరైనా మా చేయి విడిచిపెట్టేవాడు కాదండి, మమ్మల్ని తోసివేసే దేవుడు కాదు నైనా. సహాయం దయచేయండి పరిశుద్ధ. అలాగే మీ యందు యథార్థంగా ఉండే హృదయాలు మాకు పెట్టండి ప్రభా.
జగడగలు ఊపించి పైకి లేవనెత్తి పచ్చికల చోట్ల పరుండి చేయండి ప్రభా. ప్రతి ఒక్క విశ్వాసించే జ్ఞాపకం చేసుకొని ప్రభా, వారు ఏ ఊబులో కూరుకుపోయారో తండ్రి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారేమో తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పరలోక వైద్యుడు నీవేనైనా, ప్రతి ఒక్క అవయవాన్ని ముట్టి తాకి స్వస్థపరిచిన ఆయన సహాయం దయచేయనైనా. మీరు తలుచుకుంటే ఒక్క సెకండ్ చాలు తండ్రి, వారికి ఉన్న అవసరతలను తీరుస్తారు తండ్రి. ఏ అప్పులు ఊబులో కూరుకుపోయారో తండ్రి, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి ఉన్న చెడు ఆలోచన తగ్గించండి ప్రభా. ఎంతోమంది మానసిక క్షోభకు గురవుతున్నారు తండ్రి, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి ఉన్న అవసరతలు సకాలంలో తీర్చండి అనేసి తండ్రి. ఏ మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు సెలవిచ్చింది దేవాది దేవుడు మీరేనైనా. రాజులను ఆశ్రయించకంటే యెహోవాను ఆశ్రయించడం మేలు సెలవిచ్చింది దేవాది దేవ నీవేనైనా. ఈ వాగ్దానాలను మేము ఎత్తిపెట్టి ప్రార్థిస్తుండగా మాకు ఎటువంటి మార్గము కనిపించని పరిస్థితిలో ఒక మార్గం సరళం చేయని ప్రభా. అప్పులు ఊబు నుంచి పైకి లేవనెత్తండి ప్రభా. బిడ్డల మాట వినే పరిస్థితులు ఒంట్లెత్తండి. యవ్వనస్తులను కూడా జ్ఞాపకం చేయండి ప్రభా. యవ్వనంలో కాడి మోయడం నరుడికి ఎంతో మేలని సెలవించినట్లుగా వారిని కూడా మీ తట్టు తిప్పినైనా సహాయం దయచేయండి ప్రభా. ఎగ్జామ్స్ రాసి ఉన్నారు తండ్రి, వారికి ఫలితాలు వచ్చే సమయంలో మీరు ఫలితాలు ఇప్పించండి ప్రభా. యేసయ్య తండ్రి, వారి పట్ల మీ చిత్తం నెరవేర్చండి ప్రభా. మా ఇష్టానుసారం మేము జీవించకూడదండి, మీ చిత్తం మెరుగు ప్రార్థించాలి తండ్రి. చీకట్లో నీ వెలుగును ప్రకాశింపచేసేదని సెలవిచ్చింది దేవాతి దేవుడు మీరేనైనా. మా హృదయ తలంపులు ఎరిగిన వాడివి నీవేనైనా. పరిశుద్ధుడా స్తోత్రమునైనా. ఘనమైన కార్యములు చేసిన దేవాతి దేవ స్తోత్రమునైనా. మీ యొక్క పరిశుద్ధాత్మ ప్రకారం జీవించాలి తండ్రి. రాత్రికాల సమయంలో గాఢ నిద్ర కలగజేసి ఉదయకాల సమయంలో వేకువజామున 3 గంటలకు లేవి ప్రార్థించుకునే వారికి మమ్మల్ని చేసిన విధానాన్ని బట్టి, హృదయాలను ఇచ్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలైన ప్రతి ఒక్క విశ్వాసి కూడా మీ యందు ప్రార్థించుకోవాలి తండ్రి. మీ యొక్క పరిశుద్ధాత్మ ప్రకారం జీవించాలి తండ్రి. మా జీవితంలో సాతానేసి ఎలుబళ్ళు మేము పడిపోకూడదు తండ్రి. పరిశుద్ధ స్తోత్రమైన అలాగే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి విస్తారమైన ఆహారంగా చేసి ఉన్నారు తండ్రి. అక్కడ మీరు చూపిన పొదుపు మాకు నేర్పండి ప్రభా. మాకు వచ్చిన వేతనాన్ని 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా ఫలవృద్ధి చేయండి ప్రభా. సహాయం దయచేయండి ప్రభా. ఏ ఖర్చు నిమిత్తమై ఎంత ఖర్చు పెట్టుకోవాలో మీరే మాకు తోడుగా ఉండి అట్టి హృదయాన్ని ఇవ్వండి ప్రభా. మీరే మాకు నేర్పించండి ప్రభా. యేసయ్య తండ్రి, అలాగే కుటుంబాల గురించి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతుండగా భర్తకు లోబడే హృదయం భార్యకి, భార్యను ప్రేమించే హృదయం భర్తకి ఇచ్చి ఒకరికొకరు లోబడాలి తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. స్తోత్రమునైనా పరిశుద్ధ 2 బిడ్డల మధ్య సమాధానం పెట్టి ప్రేమ అనురాగం కలిగి బైబిల్లో చెప్పినట్లుగా ఏక శరీరంలో ఏక మనసులో జీవించే విధంగా సహాయం దయచేయండి ప్రభా. బిడ్డల గురించి ప్రార్థించుకోవాలి తండ్రి. బిడ్డలు కూడా మీ తట్టు తిప్పండి ప్రభా. యేసే తండ్రి, చిన్న బిడ్డలను పొందించి మీ యొక్క పరిశుద్ధ ఆత్మ ప్రకారం నడిపించాలి తండ్రి. బాల్యంలో మీ మార్గం వైపు అడుగులు వేయించే విధంగా తల్లిదండ్రులుగా మేము ఉండాలి తండ్రి. అట్టి హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా. యేసయ్య తండ్రి, మాకున్న ప్రతి అవసరతను కూడా మేము ఎవరి మీద ఆధారపడకుండా మీ తట్టు తీర్పి మీ మీద ఆనుకుని ఉండే హృదయాలు మాకు ఇస్తారని విశ్వసిస్తున్నాం తండ్రి. అలాగే ఉద్యోగాల నిమిత్తమే ఎంతోమంది సుదూర ప్రాంతాలకు వెళ్ళి వస్తుండగా సహాయం దయచేయండి ప్రభా. యెహోవా రాకపోకలు ఎందుకు సహాయం దయచేసి సెలవిచ్చినట్లుగా మా రాకపోకలు ఎంత సహాయం దయచేయండి ప్రభా. ముఖ్యంగా ఈ రాత్రికాల సమయంలో కూడా ఎంతోమంది ఉద్యోగ నిమిత్తమే పలు ప్రాంతాలకు వెళ్ళి వస్తున్నారు తండ్రి. వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు రాకపోకలు ఏంది సహాయం దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క ఆడబిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ రక్షణ వలయాన్ని వారి బిడ్డల చుట్టూ కాచి కాపాడి భద్రపరచండి ప్రభా. కంచి వేసి కాపాడండి నాయన. సహాయం దయచేయండి ప్రభా. అలాగే జ్ఞానవంతులత నీలికటి జ్ఞానాన్ని ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఇవ్వండి ప్రభా. కుటుంబం చక్కబెట్టడంలో తన వంతు పాత్ర నిర్వర్తించుకునే విధంగా ప్రతి ఒక్క బిడ్డకి ఇవ్వండి ప్రభా. సహాయం దయచేయండి ప్రభా. యేసయ్య తండ్రి, ఇంకా ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో వారందరి సమస్యలు మీ నామంలో తీసివేస్తారని మా ప్రియమైన యేసుక్రీస్తు నామంలో మిక్కిలి వినేంత బతిమాలి అడిగి వేడుకొంచిన నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.